హాయ్ గైస్, రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో ఇది మధ్యప్రదేశ్ భోపాల్లో. ఎప్పుడైనా మీకు ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు, ఒక రాష్ట్రం అయితే ఆ, ఆ రాష్ట్రం అభివృద్ధి కోసం ఒక గ్లోబల్ సమ్మిట్ అని పెడద్ది ఇన్వెస్టర్ల కోసం. సో ఇది రీసెంట్గా జరిగింది ఫిబ్రవరి 24 అండ్ 25 అయితే ఈ భోపాల్ ఎక్కడైతే ఉందో మధ్యప్రదేశ్లో ఈ సమ్మిట్ అయితే పెట్టారు. అక్కడ ఇన్వెస్టర్లు దాదాపు ఫుడ్ కోసం ఫుడ్ స్టాల్ ఉంటుంది కదా. సో దాంట్లో మీరు విజువల్స్ చూసుకుంటే క్లియర్గా అర్థమవుద్ది. ఫుడ్ ప్లేట్ల కోసం ఏకంగా మొత్తం అక్కడ గ్లమ్జీ అయితే చేస్తారు. సాధారణంగా మీకు ఇన్వెస్టర్లు అంటే ఎలా ఉంటారు, ఎంత డీసెంట్గా ఉంటారు, బిజినెస్ మ్యాన్స్ ఉంటారు. సో వీళ్ళ నాకు తెలిసి అయితే ఇదంతా ఫేక్ అయితే అనిపిస్తుంది. ఫేక్ అంటే ఏంటంటే, ఏ ఇన్వెస్టర్ అయినా ఒక బిజినెస్ మ్యాన్ అనేది ఎంత లగ్జరీగా ఉంటాడో మీకు ఒకసారి చూసుకోవచ్చు. ఎలాంటి ఇన్వెస్టర్ అయినా సో పెట్టుబడి పెట్టడానికి వస్తాడు కాబట్టి వాళ్ళ కంపెనీ యొక్క డెమో ఏదైతే ఉందో అది ప్రజెంటేషన్ చేసి, సో మీ రాష్ట్రంలో మేము ఇక్కడ ఈ కంపెనీ పెట్టుకోవచ్చా, మా ఈ సంబంధించిన కంపెనీ మాది, సో ఈ ప్రోడక్ట్ అయితే ఇలా ఉంటుంది, సో మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం అంతా మీరు అవకాశం ఇస్తారని అయితే సంబంధించినవి అయితే ఉంటాయి. సో ఏకంగా ఇలా చీప్, ఐ థింక్ నాకు చీప్ పాలిటిక్స్ అనిపిస్తుంది, చీప్ ఇన్వెస్టర్స్ అనిపిస్తుంది. మీకు విజువల్స్ చూస్తే క్లియర్గా అర్థమైపోద్ది. ఎలాంటి ఇన్వెస్టర్ అయినా ఇంత చండాలంగా అయితే ఉండరు, ఇంత డిగ్నిఫైడ్గా, ఇంత చీప్ బిహేవియర్ అయితే ఎలాంటి బిజినెస్ మ్యాన్కి ఉండదు. సో వాడేంటి, ఒక ఐఫోన్ ఉంటుంది అండ్ లగ్జరియస్ కార్లు ఉంటే ఆడు ఎలా ఉంటాడు బిజినెస్ మ్యాన్ మీకు ఆల్మోస్ట్ తెలిసింది. ఒక ఇన్వెస్టర్ అంటే ఎలా ఉంటాడు, ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టేవాళ్ళు. సో ఇలా గ్లోబల్ సమ్మిట్ అయితే అటర్ ఫ్లాప్ అయిందని నా ఉద్దేశం. అక్కడ మోహన్ యాదవ్ అని సీఎం అయితే ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే దాదాపు 26 లక్షల కోట్లు అయితే పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడికి వచ్చారంట. 26 లక్షల పెట్టుబడులు అయితే పెట్టారంట, లక్షల కోట్లు. సో ఒక్క భోపాల్ రాష్ట్రంలోనే. సో ఇది కూడా అనౌన్స్మెంట్ అయితే సీఎంఏ ఇచ్చారు. ఐ థింక్ 26 లక్షల కోట్లు పెట్టుబడులు వ్యవస్థలు అక్కడ భోపాల్లో మధ్యప్రదేశ్లో పెట్టడానికి ఈ ఇన్వెస్టర్లే, ఈ ఎవరైతే ప్లేట్ల కోసం కొట్టుకు చేస్తున్నారో ఈ ఇన్వెస్టర్లే అక్కడ 26 లక్షల కోట్లు పెట్టుబడులు అయితే పెట్టారంట. సో ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఎలాంటి విషయాలైనా తెలుస్తున్నాయి. సో ఇవి లేకపోతే పేద ప్రజలకు నిజంగా ఎలాంటి అవగాహన కూడా ఉండదు. సో మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, ఏ ఇన్వెస్టర్ అయినా తను వచ్చిన పని ఏంటో చూసుకొని ఫుడ్ కోసం చూడు, ఆ టైం చూసుకున్నాడు, టైం మేనేజ్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చాం, మీ ప్లానింగ్ ఇది, ఈరోజు ఇక్కడ నుంచి వేరే దిక్కు వెళ్ళిపోవాలి. సో వాడి ప్లాన్ అయితే అలా ఉంటుందే తప్పించి ఇక్కడ ఆడి ఫుడ్ తినేంత టైం కూడా ఉండదు. వీళ్ళ ఈ ఫుడ్ స్టాల్లో ఏవైతే ప్లేట్లు ఉన్నాయో ఆ ప్లేట్ల కోసం ఎగబడ్డారంటే వీళ్ళు ఎంత కరువులో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇది ఫిబ్రవరి 24, 25 అంటే సెకండ్ డేట్న అయితే జరిగింది, ఫిబ్రవరి 25. సో వీళ్ళు ఎంత చీపో, ఇన్వెస్ట్మెంట్ కాదు, కొన్ని మీకు తెలియని పచ్చి నిజాలు ఏంటంటే ఈ గ్లోబల్ మీట్ ఏదైతే ఉంటుందో సమ్మిట్ ఇన్వెస్టర్ల కోసం. సో రాష్ట్ర ప్రభుత్వాలు అయితే నిర్మిస్తాయి. ఇక్కట్లో అన్ఎడ్యుకేటెడ్ అంటే కొంచెం నాలెడ్జ్ లేని పర్సనల్ అయితే గవర్నమెంటే, నాకు తెలిసిన డార్క్ సీక్రెట్ చెప్తున్నా, ఇది ఎవరు రివీల్ చేసి ఉంటారు, గవర్నమెంటే కొంతమంది వ్యక్తులను అంటే పార్టీకి సంబంధించిన నేతలని, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సూటు బూటు అండ్ శారీలు ఇలాంటి కాస్ట్లీయెస్ట్ వేసి ప్రజెంట్ చేసి ఆ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో అక్కడికి తీసుకెళ్ళి అయితే వీళ్ళే పెట్టుబడిదారుల కింద వీళ్ళని సృష్టిస్తారు. కార్యకర్తలు అండ్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే సృష్టిస్తారు. అక్కడ సృష్టించి గవర్నమెంట్కి ఏం చెప్తారంటే ఇన్ని లక్షల పెట్టుబడులు ఇక్కడికి వస్తున్నాయని అయితే చూపిస్తారు. అంటే సెంట్రల్కి అయితే ఇది మనకి ఇంతమంది, ఈ రాష్ట్రంలో ఇంతమంది ఇన్వెస్టర్లు. సో కేంద్రం కూడా సపోర్ట్ చేస్తుంది కదా, అంటే ఎక్కడైతే ఇవ్వాలో, ఏ ప్లేస్లో వీళ్ళకి ఇవ్వాలో అనేది సపోర్ట్ చేసి అక్కడి నుంచి కూడా నిధులు వస్తాయి. సో ఇంతకీ ఇవన్నీ ఫేక్ చూపిస్తారు. ఇంతకీ అక్కడ నిజంగా ఇన్వెస్టర్లు ఉంటే ఇంతమంది ఆ రాష్ట్రంలో ఎంతమంది అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ప్రభుత్వం అనేది ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా ఎంతమంది అన్ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు అనేది కల్పించాలి. ఇలా కల్పించడం మానేసి ఇలా ఫేక్ అన్నీ చూపించి సో ఫుడ్ కోసం కొట్టుకునే అనేది మన ఒక్క ఇండియాలోనే జరిగితే వేరే ఒక్క దేశాల్లో ఇలా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అనేది ఎంత లగ్జరీగా, ఎంత రిచ్గా ఉంటుందంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఒక 5 స్టార్ హోటల్ తీసుకుంటారు, 7 స్టార్ కానీ 5 స్టార్ కానీ. సో ఇలాంటి హోటల్స్ తీసుకుంటారు, లగ్జీరియస్గా వెళ్తారు, వాటిలోకి వెళ్తారు. వాళ్ళు ఏదైతే కంపెనీ ఉందో వాళ్ళ కంపెనీకి సంబంధించిన డెమో ఒకటి చూపిస్తారు, ప్రజెంట్ చేస్తారు. దిస్ ఈజ్ మై ఈ కంపెనీ, సో దిస్ మై ప్రోడక్ట్.
సో ఆ డొమైన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అర్థమయ్యేలా వివరణ ఇచ్చి, సో మీకు రాష్ట్రంలో మేము అదే వాళ్ళ దేశం యొక్క రాష్ట్రాలు స్టేట్స్ అవి ఉంటాయి కదా, సో మేము ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం, ఓకేనా, షూరా, ఇది మీరు పబ్లిక్ రీచ్ అయ్యేలాగా, సో పర్సంటేజ్ ప్రకారం అయితే మాట్లాడుకొని అగ్రిమెంట్స్ అవన్నీ చేసుకొని, సో ఇన్ కేస్ వాళ్ళకి సంబంధించిన అంటే కొన్ని పర్మిషన్లు కావాలి కదా, అన్ని పర్మిషన్లు గవర్నమెంట్ అప్రూవ్ చేసుకుని ఆ తర్వాత అయితే ఆ కంపెనీ ఫర్దర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అవి చూసుకొని అవి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినవన్నీ చేసుకుంటారు. అది అక్కడ అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కానీ వీళ్ళకి సంబంధించి కానీ అలాగ మన కంట్రీ డెవలప్ అవ్వాలని అయితే ఇలాగైతే ఒక ప్రోడక్ట్ని వాళ్ళు మార్కెట్లోకి అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అది మన ఇండియాలోకి వచ్చేసి ఎంత డార్క్ సీక్రెట్ చేస్తారో తెలుసా. సో కార్యకర్తలు ఏంటి వాళ్ళేంటి వీళ్ళంటే ఈ గ్లోబల్ సమ్మిట్లో పిలిపించి మెల్ల ఒక ఈ కంపెనీ వచ్చామని చెప్పించి, సో ఇలాంటి ఫేక్ ఐడీలు అయితే సృష్టించి అన్నీ అంటే రీసెంట్ టైమ్స్లో సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్కరికి ఒక అవగాహన అంటూ వస్తుంది. సో వీళ్ళు నిజంగా గ్లోబల్ ఇన్వెస్టర్లా లేకపోతే లోకల్ కార్యకర్తలు అనేది ఈజీగా అర్థమైపోతుంది. సేమ్ ఇలాంటిదే మధ్యప్రదేశ్ భోపాల్ రాష్ట్రంలో అయితే రీసెంట్గా జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ ప్లేట్లు ఇది వరల్డ్ చూస్తుంది, ప్రపంచం చూస్తుంది. ఎక్స్ అనేది ఆల్మోస్ట్ యూఎస్ఏకి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కాబట్టి సో ఎక్స్ చూస్తుంది. ఎక్స్ అంటే ఇంకా ప్రపంచం మొత్తం అంతా చూస్తుంది. ఆ కంట్రీస్కి కూడా ఈ పాలిటిక్స్ అర్థమైపోతాయి. సో ఇండియన్ పాలిటిక్స్ ఇంత డర్టీగా ఉంటాయా, ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటాయా, ఇంత దరిద్రంగా ఉంటాయి అనేది వాళ్ళకి క్యాచ్ చేసేస్తారు. వీళ్ళు నిజంగా గ్లోబల్ ఇన్వెస్టర్లు అయితే ఫుడ్ ప్లేట్ల కోసం కొట్టుకోవడం ఏంటండి, మరీ దారుణంగా, మరీ దరిద్రంగా, ఇందులో మరీ నీచంగా ఫుడ్ కోసం ఎవడన్నా ఇన్వెస్టర్ కొట్టుకుంటాం అనేది మన ఇండియాలోనే చూస్తాం. వేరే దేశాల్లో అయితే ఎక్కడ మీరు చూసుండ్రు, దాదాపు మీరు చూసుండ్రు ఆ ప్లేట్లో అది తెలిసిపోద్ది. వాళ్ళ గ్లోబల్ ఇన్వెస్టర్లు ఏంటండి లోకల్ స్టూడెంట్స్ అండ్ లోకల్ పొలిటీషియన్స్ సంబంధించిన వాళ్ళందరూ అది వెళ్ళి అలాగే ఫుడ్ స్టాల్లో మొత్తం ఎవరైతే ఫుడ్ స్టాల్లో మేనేజ్మెంట్ ఉంటుందో వాళ్ళు మొత్తం అంతా ప్లేట్లన్నీ మొత్తం అక్కడంతా సామాన్లన్నీ పడేయడం, ఆ ప్లేట్లన్నీ బద్దలు కొట్టేయడం, అండ్ ఒక మేకల మంద గొర్రెల మంద అయినా కొంచెం మనిషి కంట్రోల్ చేస్తే అవే నీట్గా ఉంటాయి. కానీ ఈ మనుషులు అత్యతి దారుణంగా ఆకలి కోసం ఏదో కరువు ప్రాంతం నుంచి వచ్చినట్టు ఇప్పుడు వరకు ఫుడ్ తినలేనట్టు సో ప్లేట్ల కోసం కొట్టుకుంటాం. వామ్మో, ఇంత దరిద్రాలు ఒక్క మన దేశంలోనే జరిగితే. సో ప్లీజ్ ఇలాంటి ఎప్పుడు రిపీట్ చేయకండి. గ్లోబల్ ఇన్వెస్టర్ అనేది యుఎస్ఏను పక్కనున్న మార్కెట్లు ఉన్నాయి, చైనా ఏంటి, జపాన్ ఏంటి, తైవాన్ ఏంటి, ఇక కొరియా ఏంటి, మలేషియా ఏంటి, అన్నీ ఉన్నాయి. ఇలా ఇంత దరిద్రంగా అయితే ఎప్పుడు జరగవు. సో రిపీట్ చేసుకొని మన దేశాన్ని పరువు అయితే తీయకండి దయచేసి. ఇది ఈరోజు వీడియో టాపిక్ అయితే. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.